గ్రామానికి చెందిన యువత స్వచ్ఛందంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తవలస జంక్షన్ లో కూడలిలో శిబిరం చేపట్టగా 30 మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. మొత్తం 22 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులు సేకరించారు. రక్తదాతలకు నిర్వాహ హక్కులు, ప్రశంసా పత్రాలతో పాటు పండ్లు అందజేశారు. అనంతరం శ్రీను మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 2 సార్లు రక్తదానం శిబిరం చేయడం జరుగుతుందని కొత్తవలస మండలంలో మంగళపాలెం గ్రామంలో యువత ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నామని, శృంగవరపుకోట నియోజకవర్గ హాస్పిటల్లో 100 యూనిట్ల దగ్గర రక్తదాన శిబిరం ద్వారా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, యువత తదితరులు పాల్గొన్నారు. నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ 14సారి. నేను నాకు యొక్క ప్రొఫెషనల్ డ్రైవింగ్. నేను చాలామంది రోజుకి చాలామంది యాక్సిడెంట్లు చూస్తుంటాను. ఆ యొక్క ఇబ్బంది ఎవరు పడకూడదని నేను ప్రతిసారి బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. ఈ యొక్క స్ఫూర్తిదాత అయితే మా మంగళపాలెం అమ్మ శ్రీని గారేనండి. థ్యాంక్ యూ. నా పేరు ఐతిశెట్టి అరుణ్ కుమార్ అండి. మాది మంగళపాలెం విలేజ్. శ్రీనాని వాళ్ళ తమ్ముడిని. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్గా చేస్తున్నాను. నేను ఇది 5th టైం బ్లడ్ ఇవ్వడం. శ్రీనన్య, బాలాజీ, మాయ వీళ్ళందరూ కలిసి మా ఊర్లో చాలా టైమ్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. మేము ప్రతిసారి కూడా మా ఊరు నుంచి అందరూ ఇవ్వడం జరుగుతుంది. మా ఊర్లోనే కాకుండా ఇక్కడ కొత్త వలసలో కూడా మేము మండలం అంతా కవర్ చేయడానికి ఇక్కడ బ్లడ్ బ్యాంక్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి మా అందరు కుర్రాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని మనం రక్తదానం అంటే మహాదానం, మరి చాలా గొప్పది. దీన్ని మనం ప్రతిదానికి వినియోగించుకోవాలి. ఈ రెడ్ క్రాస్ సంస్థ వారు దీన్ని నిర్ణయించడం మాకు గర్వంగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తే, ఎవరికైనా దానం చేస్తే మనకి మంచి జరుగుతుందని ఆలోచించి బ్లడ్ ఇవ్వడం వల్ల కొత్తగా బ్లడ్ మనకు ఉత్పత్తి అయ్యి మనకి ఉత్తేజం కలుగుతుంది. అందరూ గుర్తించాలి. అది బ్లడ్ ఇస్తే మనకి ఏదో నీరసం అయిపోతుందని ఆలోచించి చాలా మంది భయపడి రక్తం ఇవ్వడం దానం చేయడం మానేస్తున్నారు. అలా కాదు, మనకి బ్లడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొత్తగా రక్తనాలన్నీ ఏర్పడి మనలో మన ఉత్తేజం కలుగుతుంది. మెయిన్ అది గమనించాలి. మనలో మన ఉత్తేజం కాకుండా మనం రక్తం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది. ఆ విషయం అందరూ గమనించి ఈ రెడ్ క్రాస్ సంస్థని, వాలంటీర్గా బ్లడ్ బ్యాంక్ అని అందరూ దీన్ని అంతా వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంపుల్ని నిర్వర్తిస్తారని మరీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనయ్య. నమస్తే అండి. నా పేరు క్రాంతి కుమార్. నేను ఎస్కోట్ నుంచి గోపాలపట్నం వెళ్తూ నేను ఇక్కడ బ్లడ్ బ్యాంక్ జరుగుతుందని చూశాను. వస్తే బ్లడ్ మంచి ఇస్తే మంచిదే కదా అని చెప్పి నేను ఇక్కడ ఫ్యామిలీతో పాటు వెళ్తూ ఆగడం జరిగింది. బ్లడ్ ఎందుకు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంకొక లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. అందుకని చెప్పి ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి నేను ఇస్తూ ఉంటాను వాలంటీర్గానే వెళ్ళి. డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అందరికీ నమస్కారం అండి. నా పేరు ఐతిశెట్టి శ్రీనివాసు, మంగళపాలెం గ్రామం మాది. మేము 2012లో మంగళపాలెం గ్రామంలోని మా గ్రామ యువతతోని ప్రారంభించిన ఈ రక్తదాన శిబిరాలని ఈరోజు కొత్తవలస మండలంలోని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, మా గ్రామం నుంచి ప్రతి నెల 2 సార్లు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ సుమారు నెలకు వచ్చేప్పటికి, అదే సంవత్సరానికి వచ్చేప్పటికి 100 యూనిట్లు మేము బ్లడ్ బ్యాంక్ సంస్థలకు ఇస్తున్నాం. ఆ బ్లడ్ బ్యాంక్ సంస్థల నుంచి మన కొత్తవలస మండలం నుంచి ఎస్కోట వరకు ఏ హాస్పిటల్ వాళ్ళకైనా మా గ్రామంకు ఫోన్ వస్తుంది. మాకు ఫోన్ రాగానే మేమైతే ఏ రక్తదాన శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తున్నామో ఆ రక్తదాన శిబిరం నుంచి రోటరీ బ్లడ్ బ్యాంకు, ఛత్రపతి బ్లడ్ బ్యాంకు, అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంకు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఇలాంటి బ్లడ్ బ్యాంకులు అన్ని దగ్గర నుంచి కూడా మనలో చుట్టుపక్కల ఏ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చేసరికి రక్తాన్ని మేము ఆ సమయానికి మేము ఆ అత్యవసర సమయంలో మేము ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఈ రోజు ఈ కొత్త వలసలో కూడా అన్ని గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి పిలుపునిచ్చి అందరూ కూడా కలిస్తే ఇంకా ఎక్కువగా స్పందన వచ్చి ఇంకా ఎక్కువ యూనిట్లు సేకరిస్తామని అనుకున్నాము. కాకపోతే వాతావరణం వల్ల లేకపోతే మరి ఏ కారణాల వల్ల యువత ఇంకా సహకారాలు అందించలేదు. అయితే నేను ఈ కొత్త వలస మండలంలో యువత అందరినీ కోరుకుంటుంది ఏంటంటే, రక్తదాన శిబిరం అనేది మనం చేసేది ఒక కుటుంబానికి మనం ప్రాణదాత ఇస్తున్నట్టు. ఎందుకంటే మనం ఇచ్చే ఒక రక్తం, దాంట్ నుంచి ప్లాస్మా తీస్తారు, ప్లేట్లెట్స్ తీస్తారు, హోల్ బ్లడ్ తీస్తారు. ఇలాగ మూడు ప్రాణాలకి మనం ఇచ్చే రక్తం ఉపయోగపడుతుంది. అందుకని నేను కొత్త వలస మండలంలోని యువత అందరినీ కూడా, కొత్త వలస బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా కోరుకుంది ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ కొత్త వలస జంక్షన్లోని ఇంకా అవేర్నెస్ వచ్చి ఒక క్యాంప్ పెడితే సుమారు ఒక 100 నుంచి 200 మంది ఇవ్వాలని మీ పత్రికా ముఖంగా నేను మా గ్రామం తరపు నుంచి, మా యువత తరపు నుంచి, ఇక్కడ ఇచ్చిన బ్లడ్ డోనర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.